ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గం పాలేరులో పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని, రాష్ట్రంలో అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు తొలగిస్తామని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ ప్రాసెస్ ను వచ్చే నెల నుండి ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు. 2 లక్షల రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ సైతం ఆమోదం తెలిపిందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదని, మేం మాత్రం అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. పాలేరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తారని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక రైతు రుణమాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. 2 లక్షల లోపు రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం నిధుల సమీకరణకు రేవంత్ సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమని అంచనా వేస్తోంది ప్రభుత్వం. 10,000 కోట్ల మేర రుణాలు సేకరించేందుకు ఆర్బీఐ అనుమతి కోరింది. మిగతా మొత్తాన్ని వివిధ మార్గాల్లో సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం బిజీగా ఉంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.